హాయ్ అండి. ఈరోజు మనం గోధుమ పిండితో ఇలా బిస్కెట్లా చేసుకుందామా? ఈ స్టైల్‌లో చేసుకోండి. బిస్కెట్లు అనేవి చాలా పర్ఫెక్ట్‌గా, చాలా టేస్టీగా, చాలా బాగా కుదురుతాయండి. ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు బెల్లం తీసేసుకొని, తర్వాత అదే కప్పుతోటే పాలు తీసుకోండి. హాఫ్ కప్పు పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. బెల్లం అనేది కరిగిపోయే వరకు నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా బాగా కలపండి. ఒకవేళ మీకు స్పూన్తో నలగలేదు అనుకుంటే చేత్తో బాగా కలపండి. ఇలా చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా కలిపేసుకోండి. దాన్ని వడకట్టుకోండి. నలకలు ఏమైనా ఉంటే పోతాయి, డస్ట్ అనేది. తర్వాత ఒక గిన్నె తీసేసుకోండి. ఒక 4 కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం. ఆ బెల్లానికి ఈ గోధుమ పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 4 కప్స్ తీసుకున్నానండి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోండి. మీ దగ్గర నెయ్యి లేదు అనుకుంటే నూనెనే తీసుకోండి, పర్వాలేదు, టేస్టీగానే వస్తాయండి. చూడండి, నూనె పట్టించినప్పుడు, నూనె లేదా నెయ్యి పట్టించినప్పుడు అలా ముద్ద చేసుకొని చూసుకోండి. మనం బెల్లం కలిపే కదండి, పాలేసుకొని నీళ్ళని అవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని పిండి అనేది అలా కలుపుకోండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేసుకున్నారనుకోండి కలపలేరు. ఆ పిండికి కరెక్ట్గా 1 కప్పు పాలు సరిపోతాయండి. అలా ఉండలు చేసేసుకొని పూరి కర్ర ఉంటుంది కదండి, దాన్ని చేసుకొని చపాతీలాగా రుద్దుకోండి. అలా రుద్దుకోండి, ఫోల్డ్ చేసేసి మళ్ళీ రుద్దండి. తర్వాత సైడ్లు అనేది కట్ చేసేసుకొని మనము చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఏమి స్నాక్స్ లేవనుకోండి, పిల్లలకి కానీ ఇవి చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయండి ఈ స్నాక్స్. చాలా చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి, చాలా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఆ మందంలో కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకుంటున్నాం కదండి బిస్కెట్లని ఒకటోటిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారనుకోండి బిస్కెట్ అనేది మాడిపోతుంది, లోపల సరిగా ఉడకదు. చూడండి, అలా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారనండి అన్నీ మనకి బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోతాయండి. చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో. తర్వాత అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి, చల్లారాక బాగా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.